బైబిల్లో కొన్ని మాటలు మనం చూసుకొని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. మొదటి తిమోతియులకు రాసిన పత్రిక మొదటి తిమోతియులకు రాసిన పత్రిక 1 అపోస్తలుడైన పౌలు తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం కలిసి చదువుకుంటాం. 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కలిసి చదువుకుంటాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చేయవలెనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. రండి ఇంకొక మాటను చదువుకుంటాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కింది వచనం కూడా చదువుకుంటాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు మనం దేవుని అడుగుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప తండ్రి, ఈ రాత్రి సమయంలో సంఘ ప్రార్థనగా మేము కూడి రాగులకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు కావలసినటువంటి నీ మాటలు, నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి. ఈ విధంగా ప్రభువా, ఈ సమయంలో మా మధ్య తండ్రి మీరు సింహాసనాసనుడిగా ఉండి మా అందరి హృదయాలతో మీరు మాట్లాడండి. తండ్రి, ప్రార్థన కొరకైనటువంటి నీ మాటలు మాకు దయచేయండి. ఈ విధంగా హెచ్చరికలు మాకు అనుగ్రహించండి. ఈ విధంగా కృప చూపించండి, బలపరచండి. నిలబడుతున్న దాసుని మీరు అభిషేకించండి. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని మా వద్ద నెరవేర్చండి. తండ్రి, ఇదిగో ఇంతవరకు నైనా పాటల ద్వారా నీ నామని మేము తెచ్చుకున్నారు, అందును బట్టి వందనాలు. తండ్రి, ఈ సమయంలో సాధారణ శక్తులు అంధకార శక్తులు వేసినామని బంధిస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు తరపున తీసుకుని రండి. ఆదియును అంతమునై ఉంది నీ నామని భయంకరంగా తండ్రి నీ వాక్య పరిచర్యను నీ నామని భయంకరంగా జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థనలో మనం చేయవలసినటువంటి ప్రార్థన నిజమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. నిజముగా మొరపెట్టు వారికందరికీ రాయబడింది. ఇక్కడ నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. కాబట్టి ఈ విధంగా మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు రాజకీయ నాయకుల కొరకు మనకు తెలిసినటువంటి గ్రామాలలో రక్షణ లేని వారి కొరకు మనకు తెలిసినటువంటి బంధువులు స్నేహితులు ఎంతోమంది దేవుని ఎరగని ప్రజలు మరి ఎంతోమంది నరకానికి సిద్ధపడుతున్నారు. ప్రార్థన అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. భయంకరమైన స్థితిలో నాశనానికి దొరుకుతున్న ప్రజలు ఎంతోమంది మరి వారి రక్షణ నిమిత్తము వారిని దేవుని యొద్దకు నడిపించే నిమిత్తము మనము దేవుని సన్నిధిలో మొరపెట్టు వారముగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమైంది. నిన్ను నన్ను రక్షించుకొని తన యొక్క మందిరంలో తన యొక్క సంఘములో ఒక అంగముగా
మనం చేసినాడు అని అంటే మరి ఈ యొక్క నియామక కూడికలు దేవుడు మనకిచ్చి సంఘంలో మనం అందరం ఏకాత్మ ఏక మనసు కలిగి మనం ప్రార్థించినప్పుడు ఆ అనేకులకు రక్షణ, అనేకులకు క్షేమము, అనేకులు దేవుని ఇంటికి రాగలుగుటకు దేవుడు మార్గమును సరళం చేయవాడుగా ఉంటున్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, పాప బంధకములతో చిక్కుకుని ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి ఈ లోకానికి మరలా యేసు ఈ లోకానికి రావడం అనేది ఉంటుందా? ఉండదు. యేసు ఈ లోకాన్ని మరి మరణించి తిరిగి లేచి మా పునరుద్ధరణైన తర్వాత శిష్యులకు ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు ఆయన? చెప్పినప్పుడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది. చివరి వచనాలు గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16, 17, 18, 19. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 20 వరకు. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు మన మీద ఉంచినటువంటి భారాన్ని తన శిష్యులకు ఆనాడే ఈ విధమైనటువంటి భారాన్ని, ఈ విధమైనటువంటి పరిచర్యను, ఈ విధమైనటువంటి మరి తలాంతులు వారికి దేవుడు ఆ దినమే వారికి చెప్పి అప్పగించి పరలోకానికి ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 12 మంది శిష్యులు 12 రకాలుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి సువార్త ప్రకటించడాన్ని బట్టి మరి ప్రపంచంలో సువార్త అనేది ప్రబలమైపోయి అనేకులకు రక్షణ, అనేకులకు మారుమనసు, అనేకులకు ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలు, సేవకులు ఈ విధంగా విస్తరించడానికి గల కారణము ఈ 12 మంది శిష్యులే కారణం. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు నిర్ణయించిన పద్ధతి ప్రకారం వారు ప్రపంచమంతటా వ్యాపించడాన్ని బట్టి దేవుని సువార్త ప్రపంచమంతటా మరి ప్రబలింది. ఈనాడు ప్రపంచంలో మరి క్రైస్తవులు అనబడేవారు కోకొల్లలుగా సంఘాలు స్థాపించి దేవుని వాక్యాన్ని విస్తరింపజేస్తున్నారు. 12 మంది శిష్యులు గతించిపోయిన తర్వాత అనేక మంది దైవ సేవకులను, అనేక మంది భక్తులను దేవుడు లేపుకున్నాడు. ఆ విధంగా లోకమంతా దేవుని సువార్త ప్రకటించడాన్ని బట్టి ఈనాడు క్రైస్తవత్వం మన ద్వారా ఇంకా మిగిలి ఉన్నటువంటి రక్షణ లేని బిడ్డల యొద్దకు వెళ్ళాలని మన ద్వారా దేవుడు సంకల్పించినటువంటి ఈ పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇందులో భాగమే అనేకుల నిమిత్తమును ప్రార్థించాలని, సంఘముగా ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి సంఘములో అంగముగాను చేయబడి అనేకుల నిమిత్తము, అనేకుల మరి మనుషులందరి నిమిత్తం, రాజులందరి నిమిత్తం, అధికారులందరి నిమిత్తం, రక్షణ లేని వారి నిమిత్తం, నీ ఇరుగు వారి నిమిత్తం, నీ ఇంటి వారి నిమిత్తం, నీ బంధువుల నిమిత్తం, నీ స్నేహితుల నిమిత్తము సంఘముగాను సమాజంలో మరి సంఘముగాను కూడి సంఘ ప్రార్థనలో పాల్గొని అనేకుల నిమిత్తమును ప్రార్థించడం ద్వారా నీకు నెమ్మది, సుఖము కూడా ఉంటుంది. సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి మనం ప్రార్థించడం ద్వారా మనకు నెమ్మది, సుఖం ఉంటుంది. దేవుడు ఆ విధంగా మనం ప్రార్థించడాన్ని బట్టి అది దేవుని దృష్టికి మంచిది, అనుకూలము అని రాయబడింది. దేవుని దృష్టికి నువ్వు ఏదైనా మంచిది చేస్తున్నావంటే అది ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించడమే గొప్ప భాగ్యముగా నువ్వు ఎంచుకొని, ఆ విధంగా వారి భారాన్ని నీ భారంగా భావించుకొని నువ్వు ప్రార్థించినట్లయితే అది దేవుని దృష్టికి మంచిది, అనుకూలమైనదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ సాయంకాల సమయంలో నీ ప్రార్థన వినాలి అంటే దేవుడు నీ యొక్క హృదయాన్ని, నీ హృదయ అంతరంగంలో నుండి దేవునికి ఆ యొక్క మొర దేవుని సన్నిధికి చేరాలని నీ తీర్మానం, నీ సమర్పణ, నీ త్యాగం ఏ విధంగా ఉందో పరీక్షించుకో.
నేర్చుకున్న ప్రార్థన కాదు, కలబొలి మాటలతో ఒల్లించడం కాదు. నీ హృదయాంతరంగంలో దేవునికి ఇష్టమైన కార్యములు నేను చేయాలి. నా తండ్రి అయిన దేవునికి నా యొక్క హృదయ స్పందన, నా యొక్క భారము ఆయనపై మోపాలి అనేటువంటి తపన నీకు ఉన్నట్లయితే ఈ రాత్రి సమయంలో దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా, ఒక తండ్రి కుమారుడితో మాట్లాడినట్టుగా, కుమారుడు తండ్రితో మాట్లాడినట్టుగా, అలాంటి అవినాభావ సంబంధం నీకు దేవునికి ఉన్ననాడే నీ ప్రార్థన ఫలిస్తుంది. నీ ప్రార్థనలో జీవనం గురించబడుతుంది. గొప్ప కార్యాలను దేవునిలో చూడగలవు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థనలో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప మర్మం ఇది. నిజముగా మొరపెట్టి వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. తన భక్తుల యొక్క మొర ఆలకించి వారి కోరిక తీర్చులని రాయబడింది. ఇలాంటి నమ్మకం, ఇలాంటి విశ్వాసం నీలో ఉన్నట్లయితే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగాలను స్వస్థపరుస్తుంది, దయ్యాలను మీకు పారదోలుతుంది, కుటుంబ అక్కలు తీరుస్తుంది, కుటుంబ సమస్యలు దూరం చేస్తుంది. ఆ విధంగా నువ్వు ప్రార్థించినట్లయితే, కుటుంబ ప్రార్థనలో ఉదయము సాయంత్రము నీ కుటుంబాన్ని సమకూర్చుకొని ప్రార్థించినట్లయితే దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి ప్రార్థన. నీ కుటుంబాన్ని నువ్వు భద్రపరుచుకుంటావు. దేవుని గోడలు నీ కుటుంబం చుట్టూ వేయబడతాయి. అంత గొప్ప శక్తి కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో నువ్వే విధంగా దేవునికి నీ హృదయ అర్పణ, నీ హృదయంలో నుండి నీ యొక్క ప్రార్థన ఏ విధంగా నువ్వు దేవునికి అర్పించుకుంటున్నావో నిన్ను పరీక్షించుకొని, నీ హృదయాన్ని కడుక్కొని, నిందారహితుడివై యథార్థవంతుడివై దేవుని దృష్టిలో మంచివాడమని అనిపించుకొని ప్రార్థించినట్లయితే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అన్న సంగతి మరి ఇందులో సందేహం అనేది ఉంచుకోకుండా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రార్థించు. అప్పుడే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను రాజుగా యవన ప్రాయంలో రాజుగా అభిషేకించబడిన తర్వాత సొలొమోను రాజు ప్రార్థించేటువంటి ప్రార్థన ఇది. సొలొమోను రాజు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయం దయచేయము. ఇజ్రాయెల్ దేశంలో మీ ప్రజలను పరిపాలించడానికి, నీ ప్రజలను నీ సన్నిధిలోనికి నడిపించడానికి, నీ ప్రజలను అందరినీ కూడా మరి యుద్ధాల వారి నుండి రక్షించడానికి, అందరినీ కూడా మరి సమ్మతించి వారి జీవితాలను సుఖవంతంగా వారిని పరిపాలించాలంటే నేను బాలుడను, నేను యోగుడను కాను. ఇంత జనమైనటువంటి ఇంత గొప్పదైన నీ జనాన్ని పరిపాలించడం నాకు మరి నా జ్ఞానం సరిపోదు, నా శక్తి సరిపోదు, నా ఆలోచన సరిపోదు ప్రభువా. కాబట్టి నీ జనమును పరిపాలించుటకు నాకు వివేకము గల హృదయము నాకు దయచేయము అని ప్రార్థించినాడు సొలొమోను రాజు. దానికి ముందు దేవుడు స్వప్నమందు సొలొమోను రాజుకు ప్రత్యక్షమై నీవేమి కోరుకుంటావో కోరుకో, నువ్వేమడుగుతావో అడుగు, అది నేను నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని 5-6 వచనాల్లో రాయబడింది. దానికి మనమైతే ఏం కోరుకుంటాం? దేవుడే వరం ఇచ్చినప్పుడు మనకు ఇష్టం వచ్చినటువంటి కోరుకోవాలని ఆశపడతాం. ఇది మానవ స్వభావ బుద్ధి. మనం కోరుకునేది ఏంటి? ప్రభువా, నాకు ఈ రాజ్యంతో పాటు ఇంకొక రాజ్యం ఇవ్వు, నా ఇంట్లో డబ్బు కొరతగా ఉంది,
ఒక 10 బీరువాలు నిండా డబ్బు ప్రసాదించు, లేదా వజ్రాలు వైడూర్యాలు ఇచ్చే అని అడిగింది వాళ్ళమేమో మనం. కానీ ఇక్కడ సొలొమోను మహారాజు ఏమడుగుతున్నాడంటే, నాకు జ్ఞానము, వివేకము గల హృదయం వివేచించి నీ ప్రజలను న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయం దయచేయి. ఇలాంటి ప్రార్థన చూడండి. 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. సొలొమోను చేసిన ఈ యొక్క మనవి, ఈ ప్రార్థన దేవునికి అనుకూలమైంది. దేవుడు అంటున్నాడు, ఇది నీ మనవి నాకు అనుకూలమైంది, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. అయితే నీవు వివేకం గల హృదయం అడిగినావయ్యా, జ్ఞానం అడిగినావు. ఈ లోకంలో నువ్వు ఘనతను అడగలేదు, ఈ లోకంలో ఐశ్వర్యం అడగలేదు, ఈ లోకంలో దీర్ఘాయువుని అడగలేదు. అయితే నీవు వివేకం గల హృదయమును జ్ఞానం అడిగినావు కాబట్టి నీకు దానితో పాటు నేను ఐశ్వర్యమును, ఘనతను, శత్రువులపై విజయమును, 3 నువ్వు ఊహించిన దానికంటే 3 రకాలుగా ఇవి కూడా నీకు ఇస్తున్నాను అని దేవుడు సొలొమోను మహారాజు. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయాల శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో నువ్వు నేను కూర్చుని మోకరించి ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సొలొమోను ప్రార్థన వలె నీ ప్రార్థన ఉండాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, 3-4 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 3-4 వచనాలు. హెబ్రీయులకు పక్కన ఉంటుంది అధ్యాయము. చూడండి, 3వ వచనం, 4వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీయు దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరెరుగరా. కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోక సంబంధము నీకు కలిగి ఉంటే, అయితే ప్రార్థనలు నువ్వేమడుగుతున్నావు? మీరేమడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకలేదు. సొలొమోను మహారాజు ఏ విధంగా అడిగినాడు దేవుణ్ణి? అయ్యా, నిత్యజనమైన నీ ప్రజలను పరిపాలించుటకు వివేకం గల హృదయం నాకు దయచేయి. ఎందుకు అడగలేదు ధనాన్ని? ఎందుకు అడగలేదు ఐశ్వర్యాన్ని? ఎందుకు అడగలేదు ఆయన శత్రువులపై విజయాన్ని? ఎందుకు అడగలేదు దీర్ఘాయువును? మహాజ్ఞానవంతుడు సొలొమోను మహారాజు. నువ్వు అడిగేది దేవునికి ఇష్టమై ఉండాలా, అది దేవుని చిత్తానుసారంగా అడగాల. అప్పుడు నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికంగా ఇచ్చే దేవుడు కాబట్టి దానితో పాటు శత్రువులపై విజయం ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు, దీర్ఘాయువుని ఇచ్చినాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశంలో శత్రువు యొక్క ప్రయోగమే లేకుండా నెమ్మదిగా జీవించినట్టుగా రాయబడింది చరిత్రలో. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం అడిగే విధానం మన భోగముల నిమిత్తం అడగకూడదు. దేవుడు న్యాయవంతుడు, కృపగలవాడు, సమస్తం ఇవ్వడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుని ముందు నువ్వు ఎలా అడుగుతున్నావు? మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపే మీ తండ్రికి తెలియను అని రాయబడింది. మరి మీరు అడిగే విధానాన్ని నేర్చుకోండి. దేవుడు నమ్మగలిగిన ప్రార్థన, దేవుడు మనకు జవాబు ఇచ్చే ప్రార్థన మనం నేర్చుకోవాలి. అప్పుడు మనము దేవుళ్ళ అద్భుత కార్యాలు మనము చూడగలుగుతాం. ఏమైనటువంటి దేవుళ్ళ ఈ సమయంలో దేవుడు నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో శిలువ మీద ఉన్నటువంటి దొంగ అడిగినాడు,
శిలువ మీద ఉన్నటువంటి దొంగ అడిగినాడు యేసును, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ శిక్ష అయితే మాకు తగినదే, అన్యాయంగా శిక్ష పొందుతున్న లోకరక్షకుడు తండ్రి, ఈ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే దేవుడు జవాబిచ్చినాడా లేదా? సిలువలోనే జవాబిచ్చినాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎవరి వదలనండి? అడిగే విధానంలో నీకు వినయ విధేయతతో కూడినటువంటి ప్రార్థన, దేవుడు నమ్మగలిగిన ప్రార్థన, నీ హృదయ అంతరంగంలో నుండి నువ్వు మొరపెట్టే ఆ మొర ఎలా ఉంది? ఎలా ఉంది? ప్రియమైనటువంటి దేవుడు, ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సుంకరి ప్రార్థించినాడు, దేవాలయం ఎద్దుకు వచ్చినాడు. దేవాలయం ఎద్దుకు వచ్చి దేవాలయంలోనికి రావడానికి రొమ్ము కొట్టుకొనుచు భయపడుచు ఒకటే మాట ప్రార్థన చేసినాడు. ఏమని? దేవా, పాపినైన నన్ను కరుణించు. దేవుడు ఆ యొక్క సుంకరిని ప్రార్థన విని ఆయన నీతిమంతుడిగా తీర్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే జవాబు. ఏమైనా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. సేనా దయ్యములు పట్టినవాడు తన దయ్యములు వదిలిపోయిన తర్వాత యేసు ప్రభు దగ్గర ఉండమని ప్రార్థన చేస్తాడు. దయ్యా, నీ పాదముల చెంత ఉండడానికి నాకు అవకాశం లేదు, నా దగ్గర ఉండడానికి కాదు నాయనా. ఇదిగో నేను నీ పట్ల ఎటువంటి గొప్ప కార్యములు చేసినో అది నీ ఇంటి వారి దగ్గరకు వెళ్ళి ఆ యొక్క కార్యములను ప్రకటించు. నీకెట్టి కార్యములు చేసినో, ఎట్టి అద్భుతములు నీ ఆడ జరిగిందో, ఈ మాటలు, ఈ సాక్ష్యం నీ ఇంటి వారి వద్ద ప్రకటించు అన్న వెంటనే అతడు ఏం చేసినాడు? ఆ ఇంటి వారికే కాదు, ఆ దెక్కపల్లి ప్రాంతం అంతా కూడా ప్రకటించినాడు స్వార్థ. దెక్కపల్లి ప్రాంతమనగా 10 పట్టణముల సముదాయం. ఆయన యొక్క తీర్మానం, సేనా దయ్యములు రోమా సామ్రాజ్యం సిద్ధాంతాల ప్రకారం, సైనిక సిద్ధాంతాల ప్రకారం 2000 నుంచి 6000 దయ్యాలు, 6000 సైనికులు సేన అంటారు. కానీ బితనిలో 2000 నుంచి 6000 వరకు ఎన్ని దయ్యాలు ఉన్నాయో తెలియదు. అంత గొప్ప విడుదల అనుగ్రహించిన ప్రభువైన యేసు క్రీస్తు పాదముల చెంత ఉండమని కోరినప్పుడు అది కాదు నీ పని అని చెప్పి ఆయన ఆ ప్రాంతమంతా స్వార్థ ప్రకటించడానికి గొప్ప తీర్మానం తీసుకున్నారు. ఈ పరిస్థితి నాకు వెంటనే జవాబు. ప్రియమైనటువంటి దేవులారా, సంఘ ప్రార్థనలో దేవుడు నీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి గొప్ప వరమేంటి? దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రి సమయంలో సంఘముగా, చిన్న మందగా యెహోషువ ప్రార్థించినాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. యెహోషువ ప్రార్థించినాడు. ఏమని ప్రార్థించినాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగుము, చంద్రుడా నువ్వు అయలోలో ఆగుము. 24 గంటలు ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించలేడు, చంద్రుడు అస్తమించలేడు. సృష్టి లోపరచబడింది. తన బిడ్డలకు సృష్టినే లోపరిచినాడు దేవుడు. యెహోషువ నిండు మనసుతో దేవుని వెంబడించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం జీవ గ్రంథంలో. దేవుని యొక్క అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తి అని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అటువంటి వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు సూర్యుని ఆపగలిగే శక్తి ఈ భూ ప్రపంచంలో ఎవరికైనా, ఏ యంత్రానికైనా ఉందా? ఏ ఎటువంటి మనిషికైనా ఉందా? ఇది సాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యము. తన బిడ్డలు మొరపెడితే సూర్య చంద్రులను కూడా ఆపు చేసినటువంటి శక్తి తన బిడ్డలకు మాట విలువకు, ప్రార్థనకు ఉందన్న సంగతి గుర్తు చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, అంత ప్రియమైనటువంటి బిడ్డలో మనం, నీ హృదయం దేవునికి నమ్మకమైంది అయితే, నీ జీవితం దేవునికి నమ్మకమైంది, నువ్వు మొరపెట్టే ప్రార్థన నిజమైంది అయితే, నీ హృదయాంతరంగంలో నుండి నీ తండ్రికి నువ్వు చెప్పే ఆ యొక్క విన్నపం నిజమైంది, దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు, జవాబు అనుభవిస్తాడు. ఇది సత్యము, ఇది నిజము, ఈ శ్వాసంతో నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము అని రాయబడినటువంటి వాక్యం నీ జీవితంలో పరిశీలనగా తెలుసుకుంటావు. ఈ విధంగా అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనంలో సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు
పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థిస్తూ ఉంది. ఎప్పుడైతే సంఘము యొక్క ప్రార్థన యొక్క శక్తి, పేతురు చెరసాలలో నిశ్చింతగా నిద్రపోతున్నాడు, ఏ చీకు చింత లేకుండా నిద్రపోతున్నాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది. దేవుని యొక్క దూత పేతురు సంఖ్యలను తెంచి ఆ యొక్క చెరసాల నుండి విముక్తి, ప్రార్థనకున్న శక్తి చెరసాల పునాదులు కూడా తట్టుకోలేవు, చెరసాల యొక్క బంధకాలు కూడా తట్టుకోలేవు. ఇంత గొప్ప శక్తి దేవుని శక్తి. ఆ శక్తిని నువ్వు కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే సంగముగా ఏకాత్మ ఏక మనసు కలిగి నీ హృదయాంతరంగంలో నుండి దేవునికి మొరపెట్టు. నీ సమస్య ఏదైనా సరే ప్రార్థన దేవునికి ఇంపైనదిగా ఉండాలా, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా. అలాంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే నీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రాదు. కొన్ని ప్రార్థనలకు దేవుడు సమయం ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేయుట నీ వంతు భాగమై ఉండాలి. ప్రార్థనలో గొప్ప శక్తి దాగి ఉంది సగ ప్రార్థనలో అని నువ్వు నమ్మినట్లయితే ఏక మనసు ఏకాత్మ కలిగి ఒక వ్యక్తి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి అవును ప్రభువా అని చెప్పాలి. చివరిలో ఆమేనని చెప్పినప్పుడు నువ్వు కూడా ఆమేనని చెప్పాలా. అంటే అవును ప్రభువా అని అర్థం. దానిని ఏకత్వం, ఏకాత్మ, ఏక మనసు అంటారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఇంకొక వ్యక్తి ఇంటి గురించి ఆలోచిస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఇంకొక వ్యక్తి బజార్లో మాట్లాడిన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఇంకొక వ్యక్తి ఏ రకరకాలైన వ్యాపకాలను మనుషులు కలిగి ఉంటాడు. అది కాదు ఏకాత్మ మనసు అంటే, ఏకాత్మ ప్రార్థన అంటే. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అవును ప్రభువా అని నీ మనసు ఆ ప్రార్థనపై ఉన్నప్పుడే ఏకాత్మ ఏక మనసు ప్రార్థన అని, ఆ ప్రార్థన దేవుని శక్తి దిగివచ్చేదిగా చేస్తుందని మనం ఎరిగి ఉండాలి. అప్పుడే గొప్ప కార్యాలు మనం దేవునిలో చూడగలమని సంగతి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు ఎప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఈ తబిత అనేటువంటి శిష్యురాలు ఎప్పేలో ఆమె ఎంత గొప్ప ధర్మ కార్యములను సత్క్రియలను బహుగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఆ దినాల్లో కాయలా పడి చనిపోయింది. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టింది. లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రును వచ్చి ఏడ్చుతూ దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుతూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. శవాన్ని కడిగినారు, మేడగది పైన పెట్టినారు. ఈమె ఒక మంచి ఉత్తమరాలు, ధర్మకార్యాల చేటులోను మంచి చేటులోను సత్క్రియలు చేటులోను పేరెన్నికగాంచినటువంటి శిష్యురాలు, గుడ్డలు కుట్టేటువంటిది, మంచి అంగీలు కుట్టేటువంటిది, అక్కడ పేరు మోసినటువంటి మంచి శిష్యురాలు. ఈమె చనిపోయి శవాన్ని మేడగదిలో పేతురు వచ్చి ఆ మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత
లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. పేతురు యొక్క మొరను విన్నటువంటి దేవుడు ఒక చనిపోయినటువంటి ఒక శిష్యురాలను సైతము సజీవురాలుగా మార్చింది. నీ జీవితం నా జీవితము ఎలా ఉంది? యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు, అయ్యా నన్ను వెంబడించువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా సిలువను మోయేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేయగలడు. ప్రార్థనలో తన బిడ్డల పక్షాన దేవుడు ఇచ్చే శక్తి అంత గొప్పది. ఎరుగుదువా? ఈ రాత్రి సమయంలో సంఘ ప్రార్థనలో దేవుడు నీ పట్ల ఇంత గొప్ప శక్తి కలిగి ఉన్నాడు, ఇంత గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడుగా, యేసు ప్రభుని వెంబడించేటువంటి సేవకునిగా నువ్వు దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా సమయాన్ని గడుపుతున్నావు, ఏ విధంగా దేవుని సొంత రక్షకునిగా నీ హృదయంలో ముద్రించుకున్నావు, దేవుని కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? నీ క్రియల ద్వారా దేవునికి దూరంగా ఉంటున్నావా? ఈ రాత్రి సమయంలో సంఘ ప్రార్థనగా ఉన్నటువంటి గొప్ప శక్తి సమూహంలో నువ్వు కూడా చేరి ఉన్నావు. ఆ యొక్క గొప్ప శక్తిని పొందుకొని సంఘముగా ఏకమైన ఏకాత్మ కలిగి మన యొక్క ప్రార్థన విన్నపముల ద్వారా మన యొక్క సమస్యలను కూడా దేవునికి తెలియజేసి అన్నిటి ద్వారా మన సంఘ సమస్యలు, రక్షణ లేని వారి నిమిత్తం, మనుషులందరి నిమిత్తము, అధికారులందరి నిమిత్తము, మరి రాజుల నిమిత్తము, రాజకీయ నాయకుల నిమిత్తము, దిక్కులేని వారి నిమిత్తము, వ్యాధులతో పడి ఉన్న వారి నిమిత్తము, పక్ష వాయువు గల వారి నిమిత్తము, రకరకాల వ్యాధులతో ఎంతో మంది మంచాన పడి ఉన్నారు. ఎంతో మంది కుటుంబ సమస్యలతో దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతో మంది కుటుంబాలు విడిపోయి ఆ అట్టడుగును పడి ఉన్నారు. వీరందరికీ పరిష్కారము దొరకక, దేవుడు అంటే తెలియక, దేవుని జ్ఞానం అంటే తెలియక ఎంతో మంది నశించి నరకానికి జరుగుతున్నారు. వీరందరి నిమిత్తము చేతులు ఎత్తవలసిన బాధ్యత, ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు నీ మీద ఉంచినాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నాకంటే గొప్ప కార్యాలు చేయగలరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు అడిగేటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది? సొలొమోను మహారాజు ప్రార్థించినాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవునికి ఆ ప్రార్థన ఇష్టమైంది. సిలువలో దొంగ దేవుని ప్రార్థించినాడు. వెంటనే జవాబు ఆయనకు దొరికింది. ఆ పరదేశులుండే భాగ్యం ఆయనకు దొరికింది. ఆ విధంగా సుంకరి తన హృదయాన్ని పడవేసుకుని యోగ్యులను కాను అని తను తాను తగ్గించుకొని వినయ మనస్కుడై ప్రార్థించినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని రాయబడింది. అదే సమయంలో పరిశీలి ప్రార్థన కూడా ఉంది. చూసినారా? పరిశీలు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తన గొప్పలు, తన యొక్క పగల్బాలు, తన యొక్క గర్వం అంతా కూడా ఆ ప్రార్థనలో పడవేసుకుంటున్నాడు. ఆ విధంగా ఉండకూడదు మన ప్రార్థన. దేవా, పాపినైనా తండ్రి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసి ఈ శిక్ష నాకు తగింది అయ్యా. ఇంత మరి నీ బిడ్డల యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞాన వివేకం గల హృదయం నాకు దయచేయి. నేనైతే యోగ్యులను కాను, నేనైతే సమర్థులను కాను. అన్ని సమర్థత కలిగిన వ్యక్తి తాను దేవుని సన్నిధిలో పడవేసుకొని తన స్థితినంతా కూడా దేవునికి తెలియజేసుకోవడం ద్వారా ఆయనను హెచ్చించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో నీ విషయమే నా విషయమే దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘ ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి మనము కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ, కోరిక. ఎంతో గొప్ప శక్తి సంఘ ప్రార్థనకు ఉంది, వ్యక్తిగత ప్రార్థనకు ఉంది. మోకరించి ప్రార్థించినప్పుడు, మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థించినప్పుడు నీ యొక్క హృదయ అంతరంగంలో నుండి నీ యొక్క వేదన, నీ యొక్క బాధ దేవుని చిత్తానుసారమైనదిగా ఉండాలి. యోబు ప్రార్థించినాడు. ఏమని? తన స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థించినప్పుడు ఆ యోబుకు తన క్షేమస్థితిని ఆయన రెండొంతులుగా ఆశీర్వాదాన్ని యోబుకు దయచేసినట్టుగా జీవ గ్రంథంలో మనం చూస్తాం. తన యొక్క వ్యాధి చేత, తన యొక్క కురుపుల చేత, తన యొక్క హీనదశ చేత ఆ యొక్క దుమ్ము మరి తన మీద బూడిద పూసుకొని చిల్ల పెంకుతో గీక్కుంటూ భయంకరమైన బాధలలో 17 రకాల లక్షణాలు కలిగినటువంటి వ్యాధి అంటది.
17 రకాల లక్షణాలు కలిగిన వ్యాధితో అతడు పోరాడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన తన స్నేహితుల నిమిత్తం చేస్తున్నాడు. తన స్నేహితులు తనను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేసినాడట. అయితే దేవుడు ఎవరికి క్షేమం దయచేసినాడు? యోబుకు 200 ఆస్తులు. దేవుని చేత పరీక్షించబడ్డాడు, సైతాను చేత శోధించబడ్డాడు, భార్య చేత బాధించబడ్డాడు, స్నేహితుల చేత ఇబ్బంది పడసాగి అయినప్పటికీ నోటి మాటతో కూడా పాపం చేయలేదు యోబు. అంత మహాభక్తుడండి ఆయన. దేవుని చేత సాక్ష్యం పొందిన వాడు యోబు భక్తుడు. ఆయన ప్రార్థన అటువంటి స్థితిలో తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు తన క్షేమస్థితిని మరలా యోబుకు దయచేసినట్టుగా 200 ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇతరుల భారాన్ని నీ భారముగా నువ్వు భావించుకున్న నాడే, ఇతరుల యొక్క రోగం నీ రోగముగా భావించుకున్న నాడే, ఇతరులు నీ వలె మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినాలని తలంపు భారాన్ని నువ్వు కలిగి ఆ తపన నీలో కలిగి ఉన్న నాడే దేవుడు నీ క్షేమస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడని సంగతి మర్చిపో. కాబట్టి ఎప్పుడు మన ప్రార్థన దేవుడి వినండి. కీర్తన 66:18 రాయబడింది. ఏమని రాయబడింది? నీ హృదయంలో పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువుని నా మనవి వినకపోవును. కీర్తన 66:18 నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రార్థనకు ఆటంకకరముగా ఉన్నటువంటి పాపాలు, దోషాలు, రక్షింపనేరకు ఉండున్నట్లు నా చేతులు కురచ కాలేదు, విననేరకు ఉండున్నట్లు నా చెవులు మందం కాలేదు. మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వస్తున్నాయి. మాట ద్వారా, తలపు ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా ఇవి అడ్డం వస్తున్నాయి. నీ ప్రార్థన అడ్డగిస్తున్నాయి. నీ కుటుంబాన్ని బాగుపరచనీయకుండా, నీ కుటుంబంలో ఉన్న వారికి రక్షణ కలగకుండా, అనేకుల నిమిత్తం చేతులు ఎత్తనివ్వకుండా నువ్వు వేషధారణతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాయేమో ఈ రాత్రి సమయంలో పరీక్షించుకో. నీ హృదయాంతరంగంలో నుండి రావాలా దేవునికి. ఆ మొర దేవునికి వినపడాలా. హృదయాంతరంగంలో దేవుని హృదయానికి తాకాల నీ యొక్క ప్రార్థన. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనది అని రాయబడింది. సామెతలు చూడండి 11:23. సామెతలు 11:23. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతులు ప్రార్థన చేస్తే నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు విని ఆనందిస్తాడు. నీతిమంతుల ప్రార్థన గుంపులో మనం ఉన్నట్లయితే, పరిశుద్ధ హృదయం కలిగినటువంటి గుంపులో మనం ఉన్నట్లయితే, దోషం అపరాధం లేనటువంటి హృదయాన్ని కలిగినటువంటి గుంపులో మనం ఉన్నట్లయితే, సంఘముగా ఏకత్వం ఏక మనసు కలిగి ప్రార్థించినటువంటి గుంపులో మనం ఉన్నట్లయితే మన కుమారులు బాగుపడతారు, మన కుమార్తెలు బాగుపడతారు, మన కుటుంబం బాగుపడుతుంది, మన వ్యాపారం వృద్ధి అవుతుంది, మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మన ద్వారా అనేకులకు దేవుని మహిమ ఎదజల్లడాన్ని బట్టి అనేకులు దేవుని ఇంటికి తీసుకుని రాబడతారు. మీ దేవుడు గొప్పవాడని, మీ దేవుడు అద్భుతకరుడని, మీ దేవుడు రక్షకుడని, మీ దేవుడే నిజమైన దేవుడని మేము ఎరిగి మీరు పోయే మందిరానికి మేము కూడా వస్తాము. మీ దేవుడు గొప్పవాడు అని ఎరిగినాము. ఎందుకు? నిన్ను బట్టి, నన్ను బట్టి. ఉందా సాక్ష్యం? ఆ విధంగా లేదు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి సమయం లేదు. ఈ రాత్రి సమయంలో సంఘ ప్రార్థనగా మనము మన భక్తులు ప్రార్థించినటువంటి ప్రార్థనను ఆ విధంగా మనం ప్రార్థించి మన హృదయాంతరంగంలో నుండి మన యొక్క మరణ దేవుని సన్నిధికి, ఆ పరమండలానికి, దేవుని సింహాసనాన్ని తాకుటకు మన హృదయంలో దేవునికి మనకు అడ్డంగా ఉన్నవేవో వాటిని తొలగించుకో. తగ్గింపు మనసు కలిగి, వినయ విధేయత మనసు కలిగి వాటిని తీసేసుకో. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే విధంగా నీ జీవితాన్ని మలుచుకో. నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. సంఘ ప్రార్థనలో ఉన్న శక్తి నువ్వు పొందుకో. దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. తండ్రి తన కుమారుని బలి తీయడానికి ఎడుకాడని దేవుడు సమస్తము నీకెందుకివ్వడు. ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు మొరపెడితే చాలు. నువ్వు మొరపెట్టాలని, నీ హృదయంలో నుంచి నీ మొర దేవుడు వినాలని మన మధ్య కూర్చొని ఆయన చెవి ఎక్కి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సమయంలో మరి
నీతిమంతులు చేసే ప్రార్థన దేవునికి ఉత్తమమైనది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. సంఘమైతే ప్రార్థించినప్పుడు, సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పౌలు శీలలు చెరసాల పునాదులు భూకంపం వణికింది. పేతురు చెరసాల నుండి సంఖ్యలు తెంచుకొని పునాదులు కదులుతాయి, భూకంపాలు వచ్చేస్తాయి. దేవుని బిడ్డలు అంటే అంత విలువ దేవుని దృష్టిలో. నీ మాట వినాలని, నీ ప్రార్థన వినాలని, నీ ఆశ వినాలని, నీ హృదయ కోరిక వినాలని, దాని ప్రకారం జవాబు ఇవ్వాలని ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న ఈ యొక్క సంఘ ప్రార్థనలో ఈ సమయంలో మనందరం కలిసి ఏకాత్మ ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు మనం కూడా దేవుడు చూడగలం. నిన్న వాక్య ప్రకారం సొలొమోను మహారాజు ప్రార్థించినాడు. తర్వాత ఆ శిలువలో ఉన్న దొంగ ప్రార్థించినాడు. తర్వాత మరి సేనా దైవులు పట్టిన వ్యక్తి ప్రార్థించినాడు. సుంకరి ప్రార్థించినాడు. వెంటనే జవాబు అనుగ్రహిస్తాడు. మరి మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా దేవుడు తనకు నిజముగా మొరపెట్టు వారి ఎడల ఆయన సమీపంగా ఉన్నాడు. నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగాడును తొలగించుకొని నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పడవేసుకొని నిజంగా మనం మొరపెట్టి ఆ యొక్క గొప్ప కార్యం దేవుడు చూడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఒక మాట చివరిగా చదువుకొని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. మంచి కార్యం చేయబోతున్నాం. మంచి కార్యం చేయబోతున్నాం. దేవునికి అనుకూలమైన కార్యం చేయబోతున్నాం. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయబోతున్నాం. మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దిక్కులేని వారి కొరకు, విధవరాండ్ర కొరకు, రక్షణ లేని వారి కొరకు, అందరి నిమిత్తం మనం ఇప్పుడు ఈ సమయంలో దేవుని సన్నిధిలో సంఘముగా ఏకాత్మ ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందుగాక.